వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదాన్ని చారిత్రక మలుపుగా అభివర్ణించింది మోదీ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025కు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోద ముద్ర పడింది. ఇక ఇందులో పారదర్శకత పెరుగుతుందని సమర్థించుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లుతో ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్షాలు మండిపడ్డాయి. విపక్ష ఇండియా కూటమి, మజ్లిస్ తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పికొట్టింది. ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. సుదీర్ఘ చర్చ తర్వాత లోక్సభలో ఆమోదం పొందిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ఎగువ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ ప్రారంభించగా అధికార విపక్షాల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. విపక్షాల ఆరోపణలు, అధికార పక్షం కౌంటర్లతో సభ వాడివేడిగా సాగింది. అనంతరం ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఉభయ సభల్లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి సంతకంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారనుంది. వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకోనున్నాయి. ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ల మేరకే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ బిల్లును గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. ఈ కమిటీ పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెప్తారని ఎద్దేవా చేశారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ విస్తృత మంతనాలు జరిపి బిల్లులో పలు మార్పులు చేసిందని తెలిపారు. ముస్లింల మత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ज्वाइंट कमेटी में जितने मेंबर्स दोनों सदनों के लोकसभा और राज्यसभा में जो सदस्य उस कमेटी में थे, मेरे तरफ से सरकार की ओर से मैं धन्यवाद देता हूं, अभिनंदन करना चाहता हूं. వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప కీడు చేయదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా మైనారిటీలను రెచ్చగొడుతున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. భారత ప్రభుత్వం, పార్లమెంటు తీసుకువస్తున్న ఈ చట్టాన్ని అందరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తులను అడ్డుపెట్టుకుని కొందరు వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. వక్ఫ్ ఉన్నది నిరుపేద ముస్లింల కోసమే కానీ దొంగల కోసం కాదని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా వక్ఫ్ చట్టానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్యాయమైన సవరణలు చేసిందని విమర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లులోని పలు నిబంధనలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించారు. లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ వాగ్బానాలు సంధించారు. వక్ఫ్ బిల్లును రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై దాడిగా అభివర్ణించారు. రాజ్యాంగాన్ని నీరుగార్చడం, మైనారిటీలను అప్రతిష్ట పాల్చేయడం, సమాజాన్ని విభజించడం, ముస్లింల హక్కులను హరించడం అనే 4 లక్ష్యాలతోనే బిల్లును తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. వక్ఫ్కు ఒక ముస్లిం తన ఆస్తిని విరాళంగా ఇవ్వాలంటే కనీసం 5 ఏళ్లు ముస్లిం మతాన్ని ఆచరించినట్లు ధృవీకరణ సమర్పించాలనే నిబంధన అత్యంత దారుణమన్నారు. బిల్లును అంగీకరించబోనంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సభలోనే బిల్లు ప్రతిని చించేశారు. అధికార ఎన్డీఏ కూటమి ఎంపీలు బిల్లును సమర్థించారు. విపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలని ధ్వజమెత్తారు. బిల్లుకు ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన షిండే వర్గం, లోక్ జనశక్తి పార్టీ మద్దతిచ్చాయి. మరోవైపు విపక్ష ఎన్డీ కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. వైసీపీ కూడా బిల్లుకు ప్రతికూలంగానే స్పందించింది. వక్ఫ్ కొద్ది రోజులుగా దేశమంతటా చర్చనీయాంశంగా మారిన అంశం. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ ముస్లింల దేవుడు అల్లాకు చెందుతాయని భావిస్తారు. కనుక వాటి అమ్మకం, ఇతర ప్రయోజనాలకు వాడకం పూర్తి నిషేధం. మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథ ఆశ్రమాల నిర్వహణ తదితరాల నిమిత్తం ఆ ఆస్తులను ఉపయోగించాలి. భారత్లో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల హయాంలో మొదలైంది. స్వాతంత్ర్యానంతరం 1954లో కేంద్ర వక్ఫ్ చట్టం వచ్చింది. దాని స్థానంలో 1995లో తెచ్చిన కొత్త చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులకు మరిన్ని అధికారాలు దక్కాయి. వాటిని అపరిమితంగా పెంచుతూ యూపీఏ ప్రభుత్వం 2013లో మరిన్ని సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా 8.7 లక్షలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయి.
వీటన్నింటికీ కలిపి 9.4 లక్షల ఎకరాలున్నాయి. ఆ లెక్కన వక్ఫ్ బోర్డులు దేశంలో 3వ అతిపెద్ద భూ యజమానులుగా అవతరించాయి. వాటి భూముల మొత్తం విలువ కనీసం 1.2 లక్షల కోట్ల పైచిలుకేనని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 వక్ఫ్ బోర్డులున్నాయి. వాటిలో అవినీతి తీవ్ర సమస్యేనని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా 60,000కు పైగా వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. 13,000కు పైగా ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. ఇక 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారమే లేదు. వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేస్తోందని సచార్ కమిటీ ఆక్షేపించింది కూడా. అయితే తీవ్ర వాద వివాదాల నడుమ వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నది విపక్షాల ఆరోపణ. దీన్ని వక్ఫ్ భూములను ముస్లింల నుంచి లాక్కునేందుకు మోడీ సర్కారు కుట్రగా మజ్లిస్ వంటి పార్టీలు అభివర్ణిస్తున్నాయి. వక్ఫ్ బిల్లులోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే వక్ఫ్ బోర్డులో ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉంటారు. వక్ఫ్ కౌన్సిల్తో పాటు బోర్డులో 2 ముస్లిమేతరులకు స్థానం కల్పించాలి. వక్ఫ్ బోర్డులో కనీసం 2 మహిళలు ఉండటం తప్పనిసరి. వక్ఫ్ ట్రైబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుదా కాదా అన్న వివాదం తలెత్తితే దానిపై ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. నూతన వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు ప్రతి వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయాలి. ఇప్పటిదాకా ముస్లిమేతరులు కూడా వక్ఫ్ బోర్డులకు విరాళాలు, దానాలు ఇవ్వొచ్చు. ఇకపై కనీసం 5 ఏళ్లు ఇస్లాంను అనుసరిస్తున్న వారు మాత్రమే దానాలు ఇవ్వటానికి అర్హులు. మొత్తమీద ఉభయ సభల ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్తో చట్టరూపం దాల్చనుంది.